అందరికీ కూడా కారుమూరి నాగేశ్వరరావు మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన ఆ టీడీఆర్ స్కామ్ లో ఇంచుమించు 390 కోట్లకి ఆయన చేసి నేను అలాగే బిల్లు మీద దాడి చేసినప్పుడు ఏం చేశాడండి ఈయన? ఆ వేణుగోపాల్, మంత్రి వేణుగోపాల్. సుభాష్ గారు ఒక్క నిమిషం ఆయన ఏం మాట్లాడారో మీకు తెలుసు, మీరు ఆల్రెడీ రియాక్ట్ అయ్యారు కారుమూరి నాగేశ్వరరావు మాటల్ని ఖండిస్తూ. ఒకసారి ప్రేక్షకుల కోసం కూడా కారుమూరి నాగేశ్వరరావు, ఈ వివాదానికి కారణమైన కారుమూరి నాగేశ్వరరావు మాటలు ఒకసారి విందాం. రైట్. నేను మొన్న పెద్దిరెడ్డి గారి దగ్గరికి వెళ్ళాను. పెద్దిరెడ్డి గారు మా మీద కక్ష చూపించకండి, రేపొద్దున మేమేమి మీతో గొడవ పడతలేదు, మీరు రేపొద్దున మీద మా కక్ష పెట్టుకోకుండా అని అన్నారు. ఇది మాత్రం ఆగదు. గుంటూరు యువతల నుంచి ఇంట్లోంచి లాగి కొడతారు, గుంటూరు అవతల నుంచి నరికి పడేస్తారని చెప్పి వాళ్ళ ఇంటికి మన ఇల్లు ఎంత దూరమో మన ఇంటికి వాళ్ళంతే దూరం. వాళ్ళ ఎమ్మెల్యే చెప్తున్నాడు. మళ్ళీ అంటాడు జగన్మోహన్ రెడ్డి గారిని తిడతానికి మనకు ఓట్లేదు, మన అధికారంలో రాలేదు, మంచి పనులు చేయడానికి వచ్చామని చెప్తున్నాడు. మనకు సిగ్గుందా అని అడుగుతున్నాను నేను. ఒకటి ఫస్ట్ వచ్చేటప్పటికి వెళ్ళిపోతున్నారు పెన్షన్ అంటారు, ఫస్ట్ వచ్చేటప్పటికి వెళ్ళిపోతున్నారు పెన్షన్. రైట్. మీకు గతంలో కూడా గుర్తుండే ఉంటుంది, రైతులను ఉద్దేశించి ఈయన ఒక మాట అన్నారు, గుర్తుందా మీకు? ఎర్రిపప్పలు అన్నారు. ఎర్రిపప్పలు అంటే వాస్తవంగా అదేం భూతేం కాదు, కానీ చాలా తక్కువ చేసి మాట్లాడడం మాట. అంటే అన్యాపదేశంగా చేశారో ఎందుకు చేశారో మరి. అప్పుడు ఒక్కసారిగా కారుమూరి నాగేశ్వరరావు పేరు అంటే మీడియాలో హైలైట్ అయింది. రైట్. ఆ తర్వాత ఆయన ఓడిపోయిన తర్వాత వాళ్ళ అబ్బాయే కదా ఏలూరులో పోటీ చేశారు. అవునండి. వాళ్ళ అబ్బాయి ఓడిపోయిన తర్వాత, ఆయన ఓడిపోయిన తర్వాత ఈ మధ్యకాలంలో ఆయన లైమ్ లైట్లో లేరు, ఆయన మర్చిపోయారు జనాలు. అది ఒక్కసారిగా మీడియా అటెన్షన్ కోసమో లేకపోతే దానికోసమో చేశారని అనుకోవాలి. ఎందుకంటే చాలా తీవ్రమైన వ్యాఖ్య. ఒక వ్యక్తిని భౌతికంగా చంపేస్తాం లేకపోతే భౌతిక దాడి చేస్తాం అని చెప్పడం ఆయన ఎలివేట్ అవుతుంది కాదు, కానీ వీళ్ళు పైన జగన్మోహన్ రెడ్డి పెద్దిరెడ్డి చెప్పాడు అని అంటది. ఈయన పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి చెప్పాడు ఇలా అని వాళ్ళు ఇస్తున్న డైరెక్షన్ ఈయన మాటేశాడు. ఇదేంటంటే ఇంటెన్షనల్ గా మీరు చేయండి, తెలుగుదేశం కార్యకర్తలని పర్వాలేదు అన్న సింటమ్స్ పంపుతున్నాడు ఆయన. ఆయన రెచ్చగొడుతున్నాడు జనాల్ని. ఇలాంటి సన్నాసులు రాజకీయంలో ఎందుకుంటారో కూడా అర్థం కాదండి. ఏంటండి ఆ వ్యాఖ్య ఏంటండి? అసలు నరికేమని నరికేస్తామని చంపేస్తామని చెప్పడం, ఆ జగన్మోహన్ రెడ్డి నాయకుడు బట్టలు ఉడదీస్తానంటాం. ఈ బట్టలు తీసి ప్రక్రియ ఏంటి? నరికేయటం ప్రక్రియ రాజకీయంలో ఉన్నారు, ఫ్యాక్షనిజం లో ఉన్నారండి వీళ్ళు. అసలు అలనాడు ఒక చెల్లిని ఏడిపించారని చెప్పి ఒక వ్యక్తి, ఒక అమర్నాథ్ చిన్న కువాడు అమర్నాథ్ గౌడ్ బీసీలండి అంటే చంపిస్తారు. ఆ రోజు ఏమయ్యాడు అతను? ఆ రోజు ఏమయ్యాడు? కనీసం ఆ తర్వాత వెంటనే వాళ్ళు బెయిల్ పెట్టి బెయిల్ పెట్టుకుని వాళ్ళు సభలో కూడా ఆ నేరస్తులు తిరిగారు. కనీసం ఆ ఉత్సవాలు జరుగుతున్నప్పుడైనా సరే ఇలాంటి ఇంకోటి ఏదో జరుగుతుందని వాళ్ళని స్టేషన్ పరిమితం చేయరు, బైండ్ ఓవర్ చేయరు. వీళ్ళు అసలు పాట రాదు వీళ్ళకి. ఏం మాట్లాడతారు? సభ్య సమాజానికి వచ్చి వీళ్ళు అసలు చదువుకున్న వాళ్ళ లేకపోతే రాజకీయ నాయకుల? వీళ్ళు అసలు ఈ దూడ కాసుకునే వాళ్ళు ఏంటండి? వీళ్ళు అసలు ఈసారి ఏం మెసేజ్ ఇద్దాం అనుకుంటున్నారు జనాలకు అసలు? రైట్. 2019 ఎన్నికల్లో వైసీపీకి 151 స్థానాలు వచ్చాయంటే ఖచ్చితంగా బీసీలందరూ కూడా బాగా సపోర్ట్ చేశారు వైసీపీకి కదా. మరి ఇప్పుడు నిన్న కొన్ని కామెంట్స్ చేశారు మీరు, ఈ బీసీలని హతమార్చిన బీసీల ద్రోహి కారుమూరి, అలాగే బీసీ నాయకులు అంటే వైసీపీలో ఉన్న బీసీ నాయకులందరూ కూడా పెద్దిరెడ్డి అలాగే సజ్జల రామకృష్ణారెడ్డి చేతుల్లో కీలుబొమ్మలుగా మారారు అని చెప్పి ఆ కామెంట్ ఎందుకు చేయాల్సి వచ్చింది మీరు? కీలుబొమ్మలుగా మారారండి. నాకు పెద్దిరెడ్డి చెప్పాడు, సజ్జలు చెప్పాడు, తర్వాత మన అధికారం వచ్చిన తర్వాత నరికారు, చంపేద్దామని చెప్పేసి అంటున్నప్పుడు ఆయన కీలుబొమ్మే కదా. గతంలో చూశారు మీరు, మంత్రి వేణు ఆయన సాంగ నమస్కారం అంటే సాంగ నమస్కారం వాళ్ళకి దండం పెట్టేయడం. అసలు చంద్రబాబు నాయుడు, మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఒకటి చెప్పారు, నా కాళ్ళకి నమస్కారం పెడితే నేను తిరిగి చిన్నవాళ్ళైనా నేను కూడా నమస్కారం పెట్టేస్తాను. ఈ జగన్ అసలు ఈ కారుమూరి బీసీలు
పట్ల అలా బీసీ కార్పొరేషన్ కి బోల్డ్ డమ్మీ కార్పొరేషన్ ₹1 నిధులన్నా వేశారా? రాజకీయ నిరుద్యోగులను తీసుకుని వచ్చి వాళ్ళ శాలరీలు 5 సంవత్సరాలు మేపేరు తప్ప అసలు బీసీ మాట్లాడగలిగాడా? ఈ బాధలు ఏమైనా వినిపించగలిగాడా? అసలు బీసీ కార్డు వాడుకోవడానికి వీళ్ళు సిగ్గుపడాలి. బీసీలు అనే మాట మాట్లాడటానికి వైఎస్ఆర్ ప్రభుత్వానికి ఏ అర్హత లేదు. డమ్మీ కార్పొరేషన్లు పెట్టి రాజకీయ నిరుద్యోగుల్ని అందులో చేర్చి వాళ్ళ జీతాలు ఇవ్వడమే తప్ప ఈ రోజైనా ₹1 కార్పొరేషన్ వచ్చారా? 27 పథకాలు, 29 పథకాలు బీసీలు తీసేశారు, 27 పథకాలు ఎస్సీలు తీసేశారు. ఈ బడుగు బలహీన వర్గాలని సర్వనాశనం చేశారు. ఎక్కడన్నా ఉంటే 10,000 వాళ్ళ కార్యకర్తలకు ఇవ్వటం, బీసీలను కాపాడేసామని చెప్పడం. 10,000 ఇవ్వటం వల్ల జీవితాలు మారవండి. కార్పొరేషన్ లోన్లు ఇస్తే ఏదైనా జీవితం మారుతుంది.